గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సీజన్ ప్రభావం ఆర్థరైటిస్ లో ఎక్కువగా కనిపించేందుకు కారణాలేమిటి? ఈ వ్యాధిలో లక్షణాలతో పాటు మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణాలేంటి? ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం? ఆర్థరైటిస్ జనరల్గా తీసుకున్నట్టయితే చాలా రకాలుగా కీళ్ళ నొప్పులు అందులోకి డివైడ్ చేయడం జరుగుతుంది. సహజంగా మనం చూసినట్టు 100 రకాల పైన ఆర్థరైటిస్. శరీరంలో మన కీళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కీళ్ళలో వాపు, అరుగుదల మార్పులు అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్ డీజనరేటివ్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతుంటాయో ఆ కండిషన్నే వైద్య పరిభాషలో ఆర్థరైటిస్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి రావడానికి ప్రధాన కారణాలు తీసుకున్నట్టయితే సహజంగా వయసు పైబడే కొద్దీ వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తుంటాము. ఇవి ఎక్కువగా మనకు పెద్ద కీళ్ళలో కనిపిస్తుంటాయి. అండ్ వయసుకి సంబంధం లేకుండా ఇమ్యూన్ వ్యవస్థ అంటే రక్షణ వ్యవస్థ అనేది దెబ్బతిన్నప్పుడు వచ్చి రుమెటైడ్ కానీ ఇన్ఫ్లమేటరీ కానీ రియాక్టివ్ ఆర్థరైటిస్ కానీ ఇలా మనకు ఏజ్తో సంబంధం ఉండదు. ఇందులో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మాత్రం ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ ద్వారా వచ్చే గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే బాడీలో యూరిక్ యాసిడ్ హైపర్ యూరిసిమిక్ కండిషన్ అధికంగా ఉత్పత్తి అవుతూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాడీలో గౌట్కి సంబంధించిన గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ అని చెప్తాం. అండ్ ఇన్ఫెక్టివ్ ఎటియాలజీ ఏమన్నా ఉందా, పోస్ట్ వైరల్ కొన్ని రకాల చికెన్ గున్యా కానీ పోస్ట్ వైరల్ ఫీవర్స్ తర్వాత వచ్చి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కూడా నోటీస్ చేస్తుంటాం. సో ఇక్కడ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఒక పర్టికులర్ పర్సన్ నొప్పి అంటున్నాడు ఏదైనా పర్టికులర్ జాయింట్లో, ఆ నొప్పి అనేది మోర్ దెన్ 6 వీక్స్ కనుక పర్సిస్టింగ్గా ఉంది, ఆ జాయింట్ యొక్క మొబిలిటీ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే ఆ జాయింట్ యొక్క కదలిక అనేది మనం ఫ్రీగా చేయలేకపోతున్నాం, డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దానికి సంబంధించిన పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. ఏజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లడ్ ఇవాల్యుయేషన్ ద్వారా అది ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది మనం నిర్ధారించుకోవాలి. అండ్ కొన్ని స్కిన్ కండిషన్స్ ద్వారా సోరియాసిస్ స్కిన్ కండిషన్ ద్వారా వచ్చి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ప్రైమరీ ఆస్పెక్ట్ డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్స్ కనిపిస్తుంది. కొన్ని కండిషన్స్లో మనకి సెకండరీగా అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో పాటు సెకండరీగా ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్టయితే హషిమోటోస్ హైపోథైరాయిడిటిస్, ఇందులో మనకి థైరాయిడ్తో పాటు జాయింట్ పెయిన్స్ కనిపిస్తాయి, థైరాయిడ్తో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ కనిపిస్తూ ఉంటుంది, ఎస్ఎల్ఈస్ కానీ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆర్థరైటిస్లోకి డివైడ్ అవుతుంటాయి. అంటే మొత్తంగా ఎన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయంటారు? మనము 100 రకాలుగా పైగా కనిపించినప్పటికీ కూడా మనం డే టు డే క్లినికల్ ప్రాక్టీసెస్లో ఎక్కువగా నోటీస్ చేసేది ఇది ఆస్టియో ఆర్థరైటిస్, రుమెటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఇన్ఫ్లమేటరీ రియాక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు, ఎస్ఎల్ఈస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్, స్పాండైలో ఆర్థరైటిస్ ఇలా కామన్గా మనం అంటే డే టు డే ప్రాక్టీస్లో ఎక్కువగా నోటీస్ చేసే కండిషన్స్ ఇవని చెప్పచ్చు. ఫస్ట్ కాలర్ తీసుకుందామా. గోవిందరావు గారు లైన్లో ఉన్నారు. హలో మేడం గారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు గోవిందరావు గారు. మేడం గారు, మీ కూర్చున్న పడుకున్న కాలు పాదం అనేది నొప్పి వస్తుంది మేడం. కూర్చున్నా పడుకున్న నొప్పి వస్తుంది. పాదం దగ్గర అండి, మోకాల దగ్గర? మోకాల దగ్గర మేడం. పాదం నుంచి మీద కొద్ది మీద. ఓకే ఫైన్. ఎంతకాలం నుంచి ఉందండి? ఏజ్ ఎంత ఇప్పుడు? ఈ మధ్యనే మేడం, 1 మంత్ నుంచి. 1 మంత్ నుంచి. వాపు ఏమైనా వస్తుందా? వాస్తది ఏం లేదు మేడం. పడుకున్నా కూర్చున్నా ఒక గంట అర్ధ గంటలో నొప్పి వస్తుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 32 మేడం. 32. ఓకే, సో ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయించాల్సింది ఏంటంటే ఎక్స్రే తీయించండి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా 32 అంటున్నారు. అర్లీ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయో చూడాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ సిఆర్పి లెవెల్స్ కూడా క్రాస్ చెక్ చేయించండి. సో పెయిన్ ఎక్కువగా ఉంది అండ్ చిన్నపాటి మూమెంట్స్లో కూడా అగ్రివేట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ దిస్ సిఆర్పి లెవెల్స్, యూరిక్ యాసిడ్ క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్స్రే ద్వారా కూడా అక్కడ మనకి డీజనరేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా లేదంటే సైనోవైటిస్ లాంటి లక్షణాలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. మీన్ వైల్ కొద్దిగా మోకాల మీద ప్రెషర్ అనేది తక్కువ పెట్టండి. అంటే లైక్ కింద కూర్చోవడం, ఫోర్స్ఫుల్గా లేవడం ఇలాంటివి చేస్తుండే కొద్ది ఇంకాస్త నొప్పి అనేది అగ్రివేట్ అవుతుంది. ఈ రిపోర్ట్స్ చేయించుకుని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. మీ ప్రాబ్లం తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఓవర్కమ్ అవ్వచ్చండి. రైట్, ఇంకో కాల్ రండి. వనపర్తి నుంచి అయ్యన్న గౌడ్ గారు లైన్లో ఉన్నారు. హలో అయ్యన్న గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు.
లేదు మేడం, మా భార్య దాదాపు 3 నెలల కాలు నొప్పి ఎక్కువైంది మేడం బాగా. ఓకే. చూపించాను కూడా, అది వనపర్తిలో చూపించాను, డాక్టర్ దగ్గర చూపిస్తే కూడా ఏం తగ్గలే. మీ సలహాలు ఎవరు ఇస్తారని చెప్పి. తప్పకుండా అండి. ఏజ్ ఎంత ఉంటుంది? ఏ కాల్లో నొప్పి ఉందండి? ఎడమకాలు మేడం. ఎడమ మోకాలండి? ఏజ్ దాదాపు 43-44 ఏళ్ళు ఉంటుంది మేడం. ఓకే. మోకాల్లో ఉందండి? ఆ మోకాల మేడం. ఇంకోటి నరం గుడిక కింద, మోకాల కింద నరం గుడిక బాగా ఉబ్బినట్టుగా ఉంటుంది మేడం. ఓకే. అవును మేడం. ఫైన్ అండి. సో పెయిన్ ఎక్కువ ఉంది, మీరు చూపించారు, అయినా తగ్గట్లేదు. ఏజ్ 40-43 ఇయర్స్. సో ఇక్కడ ఎక్స్రే ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుందండి. ఎంతవరకు డీజనరేషన్ ఉంది, ఎముక మధ్యలో కంప్లీట్గా కార్టిలేజ్ లాస్ అయిందా, బర్సైటిస్ కానీ సైనోవైటిస్ అంటాము, లోపల ఈ లూబ్రికెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మృదులాస్థి, ఇది కంప్లీట్గా వెళ్ళిపోయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్లో ఉన్నప్పుడు ఇలా అంటే పెయిన్ సివియర్గా ఉంటుంది. అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన మోకాలు అనేది బరువు మోసే కీలు. సో ఈ కీలు మధ్యలో మనకి డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 70% బరువు ఈ మోకాలి జాయింట్ మీద పడుతుంది. కాబట్టి మనం ఆ మోకాలి పైన ప్రెషర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు. అంటే ఎక్కువసేపు నించోవడం కానీ, కింద కూర్చొని ఫోర్స్ఫుల్గా పైకి లేవడం కానీ ఇవి కొద్దిగా తగ్గించుకోవాలి. అండ్ కొద్దిగా వేడి కాపురం అలాంటిది పెడుతూ ఉంటే స్వెల్లింగ్ అనేది, వాపు అనేది కంట్రోల్లోకి వస్తుంది. అండ్ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా వాపు ఎక్కువ అవుతుంది. అంటే బస్ ప్రయాణం కానీ, కార్లో కానీ వెళ్ళి ఒక 2-3 అవర్స్ అలా కూర్చున్నారు. సో ఈ అరుగుదల మార్పుల్లో ఈ స్వెల్లింగ్ ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు మెడికేషన్ కూడా మీకు హోమియోపతి ద్వారా బెటర్ కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. ఇమీడియట్గా ముందు ఆ వాపు ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా అరగకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చండి. ఒకసారి మీ రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. రైట్. ఇంకో కాల్ అండి, నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు ఈ మోకాళ్ళు కింద పాదం బాగా వాపు నొప్పి బాగా వస్తుంది మేడం. ఓకే. వాపు కూడా ఉందండి? వాపు కూడా ఉందండి. 4-5 years నుంచి వస్తుంది. యాక్చువల్గా అపోలో హాస్పిటల్ అన్ని హాస్పిటల్ చూస్తున్నాం. యూరిక్ యాసిడ్ అంటున్నారు, అది ఏం మెసేజ్ అన్నా తగ్గట్లేదు. యూరిక్ యాసిడ్ ఎక్కువ బాగా వాపు వస్తుంది, బాగా పెయిన్, సిజరింగ్ పెయిన్ బాగా వస్తుంది మేడం. ఓకే. ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? 44 అండి. 44. ఓకే. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు అన్నట్టు యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది అధికంగా ఉత్పత్తి అవ్వడం, ఈ ఉత్పత్తి అయింది జనరల్గా సహజంగా ఏమవ్వాలంటే మన కిడ్నీల ద్వారా, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా మనకి బాడీకి ఎంతవరకు కావాలో అంతవరకు నిల్వ ఉంచుకొని బయటికి పంపించేసేయాలి. కానీ కొంతమంది శరీరతత్వంలో ఇది నిల్వ ఉండిపోతుంది, లేదా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతూ ఇలా జాయింట్స్లో, ముఖ్యంగా చేతి బొటన వేలు, కాలి వేళ్ళల్లో, గ్రేట్ టో దగ్గర అండ్ మోకాలి జాయింట్, యాంకిల్ జాయింట్స్ దగ్గర ఈ డిపాజిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ జాయింట్స్లోనే, పర్టికులర్ జాయింట్స్లోనే ఈ యూరిక్ యాసిడ్ అనేది అధికంగా మన క్రిస్టల్ కింద ఫామ్ అయిపోయి ఇబ్బంది పెడుతుందంటే, సర్క్యులేషన్లో ఈ యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మన బాడీలో చివర్లో ఉన్న పార్ట్స్ దగ్గర ఇది ఫామ్ అయిపోయి ఎముకని క్రానిక్ ఇన్ఫ్లమేషన్లోకి తీసుకెళ్తుంది. వాపు కూడా కంపేర్ చేసినట్టయితే మిగతా అన్ని జాయింట్స్లలో, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో కావచ్చు, ఎస్ఎల్ఈలో కావచ్చు, ఇంత వాపు కనిపించదు. ఈ గౌటీ ఆర్థరైటిస్ కండిషన్లో నొప్పితో పాటు తీవ్రమైన వాపు ఉంటుంది. డబుల్ ద రేట్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఈ స్వెల్లింగ్తో పాటు టోఫై చేంజెస్ అంటారు. అంటే యూరిక్ యాసిడ్ స్ఫటికాలు అనేది పెరిగిపోయి హార్డ్ నోడ్యులార్ చేంజెస్ కింద ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ఇమీడియట్గా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇది ఎక్కువైతూ ఉంటుంది. అంటే ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువగా కన్సంప్షన్ చేసిన రోజు పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇది ఒక అందుకు చెప్పినట్టయితే రిచ్మెన్స్ డిజీజ్ అని కూడా చెప్తారు. అంటే ఎక్కువగా ప్రోటీన్ కన్జంప్షన్ ఉన్న పేషెంట్స్లో, లైక్ రెడ్ మీట్ కానీ, నాన్ వెజ్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవేవైతే మన డైట్లో యాడ్ అవుతుంటాయో, ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ అయినట్టయితే ఇమ్మీడియట్గా పెయిన్స్ ఆ డే నైట్లో మీకు అగ్రివేట్ అవుతుంటాయి. సో ఈ అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిమిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హోమియోపతి మెడికేషన్ ద్వారా ఏంటంటే, ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా కనుక అప్రోచ్ అవుతూ ఒక కోర్స్ లాగా కనుక కంటిన్యూ చేస్తే డెఫినెట్గా పెయిన్ తగ్గుతుంది, ఆ వాపు తగ్గుతుంది. అండ్ కొంచెం ఆ యూరిక్ యాసిడ్ సిక్రేషన్ కూడా లిమిటైజ్ చేయొచ్చండి. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి.
రైట్, ఇంకో కాల్ రండి. నెల్లూరు నుంచి మహమ్మద్ అలీ గారు లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, మహమ్మద్ అలీ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, మొహమ్మద్ అలీ గారు. మేడం నాకు హైపోథైరాయిడ్ ఉంది మేడం, డాక్టర్ చూపించుకున్నాను. ఓకే, 100 mc టాబ్లెట్ డైలీ వేస్తున్నాను మేడం. 100 mcg డైలీ వేస్తున్నారు. పాదాలు ఈ మెడాలు కూడా విపరీతం నొప్పి మేడం, విపరీతం నొప్పి ఉంది. ఉన్నానే కొంచెం కూర్చున్నా కొనుక్కున్నా నొప్పులు ఎక్కువ ఉంటాయి మేడం. కొంచెం అది ఇస్తే కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఓకే, నేను ఒక ఎలక్ట్రిషియన్ హార్డ్ వర్క్ చేస్తా ఉంటాను. నేను ఓకే. హార్డ్ వర్క్ మానేసినా ఈ నొప్పులు మటుకు కామన్ ఉన్నాయి మేడం, తగ్గటం లేదు. మీకు థైరాయిడ్ వచ్చి ఎంత కాలం అవుతుందండి? నాకు థైరాయిడ్ వచ్చి ఒక 1 year అవుతుంది మేడం. ఎంతండి? 1 year మేడం, 1 సంవత్సరం అయింది మేడం. సంవత్సరం అవుతుంది. అంతకన్నా ముందు నొప్పులు ఉండేనా, ఈ మధ్య స్టార్ట్ అయిందండి? అంతకుముందు లేవు మేడం, అంతకుముందు ఓకే. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 43 మేడం. 43యా? ఓకే. అవును మేడం. సో ఇక్కడ థైరాయిడ్తో పాటు ఈ ప్రాబ్లం అంటున్నారు, మెడ దగ్గర అండ్ కొంచెం చిన్న చిన్న జాయింట్స్లలో కూడా నొప్పులు అంటున్నారు. థైరాయిడ్ డోస్ మీరు తీసుకుంటున్న 100 mcg సరిపోతుందా లేదా? లాస్ట్ రిపోర్ట్ ఎప్పుడు చేయించారు? హైపోథైరాయిడ్ విత్ 100 mcg వాడుతున్నారు. సో ఒక్కసారి ఫ్రెష్ రిపోర్ట్ TSH లెవెల్స్ చూడండి. TSH లెవెల్స్ 100 mcg సరిపోయినట్టయితే మనం అదర్ బ్లడ్ రిపోర్ట్స్ చేయించాలి, లైక్ CRP లెవెల్స్, ASO అండ్ RA ఫ్యాక్టర్ చేయించాలి. అండ్ లేదంటే డోస్ మీరు రిపోర్ట్స్ చేయించకుండా 100 mcg లాంగ్ టర్మ్లో వాడుతుంటే పవర్ మనకి ఎక్కువ అవుతూ లెవెల్స్ అనేవి తగ్గిపోయి కూడా నొప్పులు వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఆస్పెక్ట్ థైరాయిడ్ లెవెల్స్ చేయించండి, షుగర్ టెస్ట్ కూడా క్రాస్ చెక్ చేయండి. లీస్ట్ ఎగ్జర్షన్లో కూడా మీకు పెయిన్స్ వస్తున్నాయి. థైరాయిడ్ పేషెంట్స్లో మ్యాక్సిమం 60 to 70% జాయింట్ పెయిన్స్తో బయటపడుతుంది థైరాయిడ్ కూడా, ఎందుకంటే మీ బాడీలో కాల్షియం D3 అబ్జార్ప్షన్ మెటబాలిజం తగ్గిపోతుంది. సో ఒకసారి ఫ్రెష్ రిపోర్ట్ చేయించండి. దీన్ని బట్టి మనం ఒక డయాగ్నోసిస్లోకి వచ్చి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ అయిపోతుందండి. కొద్దిగా మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, అంటే సూర్యకిరణాలు పడేటప్పుడు కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నట్టయితే బాడీలో విటమిన్ D3 సింథసిస్ అనేది మెరుగుపడుతుంది. దీనివల్ల జాయింట్ ఎఫెక్షన్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మీ రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్, ఇంకో కాల్ రండి. చిత్తూరు నుంచి గోవర్ధన్ గారు లైన్లో ఉన్నారు. హలో గోవర్ధన్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారండి. గోవర్ధన్ గారు చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? రైట్, గోవర్ధన్ గారు కాల్ కట్ అయినట్టుందండి. అయితే వీక్నెస్తో కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. సో ఆర్థరైటిస్, ఈ వీక్నెస్ జాయింట్ పెయిన్స్ ఎలాగ డిఫరెన్షియేట్ చేయాలంటారు? సో జనరల్గా డెఫిషియన్సీస్ కారణంగా మయాల్జిక్ పెయిన్స్ అంటారు. ఈజీ ఫ్యాటిగబిలిటీ, అలసట, ఒంట్లో నొప్పులు ఇవన్నీ జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పేషెంట్ ఎప్పుడైతే ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం విన్నట్టయితే 7 to 8 years 10 years ఇలా ఏజ్ గ్రూప్ మధ్యలో పిల్లలు ఎక్కువగా కాలు పిక్కలు లాగుతున్నాయి, ఈ కంప్లైంట్స్ చెప్తుంటారు. అండ్ సర్టన్ ఏజ్ ఫ్యాక్టర్లో కూడా ఇవి జనరల్గా వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ హిమోగ్లోబిన్. రక్తహీనత ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా ఓవరాల్ పెయిన్స్ ఉంటాయి. ఈ పెయిన్స్లో మనకు క్రాంప్స్ కనిపిస్తుంటాయి, అంటే కొంచెం తీపి నొప్పుల్లాగా, మజిల్ క్యాచ్ లాగా ఈ పెయిన్స్ కనిపిస్తుంటాయి. వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా కాలి పిక్కలలో మజిల్ క్రాంప్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఈ అలసట, తొందరగా అలసిపోవడం అండ్ కొంచెం ఒంట్లో నీరు చేరినట్టుగా హెవీనెస్గా అనిపించడం, ఇవన్నీ నోటీస్ చేస్తుంటాం. D3 B12 డెఫిషియన్సీలో కూడా కొంచెం ఎర్ర రక్త కణాలు తగ్గిపోతుంటాయి. సో దీనివల్ల కూడా అక్కడ మనకు బాడీ పెయిన్స్ కనిపిస్తుంటాయి. ఇంకా కొన్ని థైరాయిడ్ పేషెంట్స్లో హైపో అండ్ హైపర్ థైరాయిడిజంలో డయాగ్నోజ్ అయ్యే ముందు జాయింట్ పెయిన్స్తో డిజీజ్ పిక్చర్ బయటపడవచ్చు. సో ఎప్పుడైతే పర్సన్ జాయింట్ పెయిన్స్ అని అంటున్నారో వీ హ్యావ్ టు క్రాస్ చెక్ దీస్ ఆల్ ఆస్పెక్ట్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ RA ప్రొఫైల్, కంప్లీట్గా ASO టైటర్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు రుమెటాయిడ్ కానీ SLEs కానీ ASO టైటర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఈ నొప్పులు వర్ణనాతీతం. అంటే నొప్పులు తీవ్రత అనేది చాలా సివియర్గా ఉంటూ, భరించలేని నొప్పి ఉంటూ, మార్నింగ్ నిద్ర లేవనివ్వకపోవడం, యాజ్ అ డే ప్రోగ్రెసెస్ అప్పటి వరకు కానీ జాయింట్ ఫ్రీ అవ్వకపోవడం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కనీసం ఈ 5 fingers అంటే చిన్న కీళ్ళలో జాయింట్ ఎఫెక్షన్స్ కనిపిస్తుంటుంది. 5 fingers ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినలేని పరిస్థితుల్లో నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. సో ఈ పెయిన్స్ దే కాంట్ ఈవెన్ బేర్, అట్లీస్ట్ ఒక డే కూడా భరించలేరు. సో ఇంటెన్సివ్
ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ ఆఫ్ ద పెయిన్ని బట్టి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో బ్లడ్ ఇవాల్యుయేషన్స్ చేసుకొని దానికి తగిన విధంగా మెడిసిన్ పెట్టుకుంటే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. రైట్. ఈ ఆర్థరైటిస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం మ్యామ్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారమ్మా. శరత్ హైదరాబాద్ నుంచి. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. అయితే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఆర్థరైటిస్కి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ గౌటీ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతకాలం పడుతుంది తగ్గడానికి? ఇక్కడ పేషెంట్ ఏ స్టేజ్లో అప్రోచ్ అయ్యారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ కనుక అయినట్టయితే ఫర్దర్గా 3rd, 4th గ్రేడ్లోకి వెళ్ళనివ్వకుండా ఫర్దర్ డీజనరేటివ్ ప్రొసీజర్ కంటిన్యూ అవ్వకుండా అంటే ఈ మేనేజ్మెంట్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే అక్కడ మోకాలు చిప్ప అరిగిపోవడం ద్వారా క్రెపిటేషన్స్ కానీ వాపు కానీ ఏదైతే ఉండడం, పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది అవ్వడం, మార్నింగ్ లేవగానే పెయిన్ ఉండడం, అండ్ అంటే ఒక 15-20 స్టెప్స్ వేస్తే కానీ జాయింట్ ఫ్రీ అవ్వకపోవడం, ఇవన్నీ వాళ్ళ ఏవైతే మేజర్ కంప్లైంట్స్ ఉన్నాయో ఇనీషియల్గా కంప్లైంట్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఫర్దర్గా సపోర్టింగ్ థెరపీ లాగా మెడికేషన్ అనేది హెల్ప్ అవుతుంది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా. అదే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనుకోండి, రుమటైడ్ కానీ, ఏసోటైటర్ పాజిటివ్ ఉన్న కేసెస్ కానీ, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కానీ పేషెంట్ కంప్లీట్గా ఇమ్యూనోసప్రెసెన్స్ పైన బేస్ అయి ఉండాలి. సో ఇలాంటి స్టేజ్లో వాళ్ళు విసిగిపోయి ఉంటారు. మెడికేషన్ కంటిన్యూ చేసి లేదా స్టిరాయిడ్స్ కంటిన్యూ లాంగ్ రన్లో యూస్ చేస్తా. సో ఇలాంటి పేషెంట్స్కి హోమియోపతి మెడిసిన్ ద్వారా అంటే వీళ్ళ బాడీలో రోగనిరోధక వ్యవస్థని దెబ్బతిని వాళ్ళ బాడీ పైన ఇది వ్యతిరేక ప్రభావం చూపించడం ఈ వ్యాధి యొక్క మేజర్ క్రైటీరియా అని చెప్పొచ్చు. సో మనం ఇచ్చే హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఏంటంటే మన రోగనిరోధక వ్యవస్థ పైన పనిచేస్తూ ఏదైతే ఫ్లక్చుయేషన్ జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఫర్దర్గా లాంగ్ రన్లో హై రిస్క్ కాంప్లికేషన్స్ ఏవైతే వస్తాయో మనకి జాయింట్ పెయిన్స్ ద్వారా, అంటే లైక్ పెయిన్స్ అంటే ఈ జాయింట్ యొక్క డిఫార్మిటీ స్టార్ట్ అవుతూ వాటి యొక్క అమరికలు మారిపోతూ ఉంటాయి, అంటే వంకర్లు పోవడం, రుమటాయిడ్ నోడ్యూల్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కేసెస్లో కూడా మనం ద బెటర్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తున్నాం. అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా స్టేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నాళ్ళైంది డయాగ్నోజ్ అయ్యి వాళ్ళు ఏ మెథడాలజీలో ట్రీట్మెంట్కి వెళ్ళారు. కొంతమంది స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ పైన బేస్ అయ్యి ఉంటారు, అవి వేస్తే కానీ వీళ్ళకి పెయిన్స్ తగ్గవు, డే అనేది కంటిన్యూ అవ్వదు. సో స్టేజ్ని బట్టి డ్యూరేషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎర్లియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, పెయిన్ రిలీఫ్ అనేది 2 to 3 monthsలో ఇవ్వచ్చు. కానీ కంటిన్యూటీ వాడే కొద్దీ ఏంటంటే అరుగుదల మార్పుని మనం లిమిటైజ్ చేసుకోవాలి. సో లాంగ్ రన్లో అలా 2 years 3 years కోర్స్ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ ఏంటంటే కంప్లీట్గా ఇది వాళ్ళ జీన్స్లో వచ్చిన ప్రాబ్లం. సో దీన్ని అంటే మన మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి ముందుగా వాళ్ళకి ఏంటంటే స్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనోసప్రెసెన్స్ కానీ స్లోగా కట్ డౌన్ చేస్తూ వాళ్ళని కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడం. అంటే లాంగ్ రన్లో ఇమ్యూనోసప్రెసెన్స్ కానీ ఇవి వాడే కొద్దీ కిడ్నీ పైన ఎఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. సో ఇనీషియల్గా విత్డ్రా చేస్తూ వాళ్ళ కంప్లైంట్స్ బెటర్ చేయడం. అండ్ అలాగే నెక్స్ట్ గౌటీ కండిషన్లో కూడా ఇదివరకు మనం కాలర్లో కూడా చూసాం, లాంగ్ రన్లో మెడికేషన్ వాడుతున్నారు బట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ పర్సిస్టింగ్గా ఉంది. సో ఇలాంటి కండిషన్లో కూడా గౌటీ కండిషన్లో కూడా మెటబాలిక్ సిస్టమ్ అనేది రెక్టిఫై అవుతూ హైపర్ సిక్రేషన్ అనేది కంట్రోల్ అయ్యేటట్టు ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ విల్ హెల్ప్. హోమియోపతి మెడిసిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తూ వాళ్ళ బాడీలో జరుగుతున్న ఫ్లక్చుయేషన్ని రెక్టిఫై చేస్తూ లాంగ్ రన్లో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. అంటే జస్ట్ ఇంప్రూవ్మెంట్ అంటారా లేకపోతే కంప్లీట్లీ క్యూరబుల్ అంటారా? స్టేజ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేజ్ అండి. ఇప్పుడు మనకు వచ్చే కండిషన్స్ అన్నీ కూడా స్టేజ్ వైజ్ మనం పేషెంట్కి అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి క్రానిసిటీ ఆఫ్ ద కంప్లైంట్ ఉంటుంది కానీ సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి, అంటే డీప్ సీటెడ్గా ఉన్నా కానీ. అచ్యుత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో అచ్యుత్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. అచ్యుత్ రెడ్డి గారు మేడం, నాకు 2017 February 8th నాడు ఫిస్టులా వచ్చింది మేడం. ఓకే. వచ్చినాక నేను ఎక్సైజ్ చేయను. ఓకే. జైన్ అయితే వాళ్ళు ఇట్లా లెప్రోబాసిల్లా అండ్ సిఎన్ఎస్ అని చెప్పారు మేడం. ఓకే. తను డబ్బులు ఎక్కువ వచ్చింది, మళ్ళీ నాన్నకు వచ్చాను. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ అది హెవీ అయిందని చెప్పి జాండీస్ వచ్చినాయి. ఓకే. జాండీస్ క్లియర్ అయినాయి.
తర్వాత ఇది కీళ్ళ వాదం అంటారు మేడం, అది వచ్చిందని చెప్పేసి బయటకు వెళ్ళమంటే ఢిల్లీలో నడవనాగా నిమ్స్ కానీ ఉస్మానియా కానీ గాంధీ వెళ్ళమన్నారు. ఉస్మానియాకి వెళ్ళాను, 2 years తీసుకున్నాం మేడం. రొమాటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పారు. అక్కడ 4 members ఉన్నారు మన తెలంగాణలో, 9 members ఉన్నారు. 4 members చూసి ఏమీ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి ఇమ్యూనిటీ పెంచుకోమన్నారు. ఇంటికి వచ్చి ఇప్పుడు 17 నుంచి ఇప్పుడు ఇంటి ఊళ్ళోనే ఉన్నా మేడం, కామారెడ్డి దగ్గర. ఇంతవరకు తగ్గట్లేదు మేడం. చేతులు తిమ్మిది మేడం, ఏమీ లేదు, అంత బాగానే ఉంది. చేతులు ఎప్పుడు తిమ్మిదిగా ఉంటాయి. ఓకే ఫైన్ అండి. ఎర్ర చీమలు మొబైల్ కొరికినట్టుగా పట్టుకోరాదు, బారు మోయలేదు, చేతులు ఒకటి పని చేయలేదు అసలు. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ డయాగ్నోజ్ అయింది ఎపిలెప్సీ అండ్ దెన్ జాండీస్ అంటున్నారు, అండ్ కొద్దిగా కీళ్ళవాతం అని కూడా చెప్తున్నారు. సో ఒకసారి రిపోర్ట్ స్టడీ చేయాలి. ఏదైనప్పటికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెక్టిఫై అవ్వాలి. మీ డాక్టర్ చెప్పినట్టు ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అని అంటే కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటాము. కొద్దిగా మనం తీసుకునే ఆహారం పోషక విలువలు ఉన్నాయా లేదా బ్యాలెన్స్ చేసుకోండి. విటమిన్ సి సప్లిమెంట్స్లో మనకు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే రోగనిరోధక శక్తి పెంచే గుణం అనేది ఉంటుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. రైస్ కానీ ఆయిల్ స్టఫ్ కానీ చాలా వరకు తగ్గించుకోండి. మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. అండ్ ఇలా అంతు చిక్కని కొన్ని జబ్బులకు ఏంటంటే లైక్ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్న కండిషన్స్లో దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది కూడా ఇప్పటి వరకు ఎవరు నిర్ధారించలేదు. మానసిక ఒత్తిడి, ఎందుకు నా బాడీలో ఇంత క్రానికల్గా అన్నీ సఫర్ అవుతున్నాను అని ఆ ఫీలింగ్ కూడా తగ్గించుకోవాలంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది లిమిటైజ్ చేసుకోండి. అండ్ కొద్దిగా మీ డాక్టర్ చెప్పినట్టు అండ్ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. డెఫినెట్గా డిజీజ్ పిక్చర్ ఓవర్కమ్ అవుతుంది. అట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్ అక్కడ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి దాన్ని కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలండి. రైట్, ఇంకో కాల్ రండి. బెంగళూరు నుంచి అమర్నాథ్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం. హలో అండి, చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 15 రోజులు ముందర పదే ఒక రోజులో 5-6 సార్లు 7-8 సార్లు పాస్ అయిందమ్మా. అప్పుడు ఇంకా కొద్దిగా కాళ్ళు నొప్పులు, పొద్దున్నే నిద్ర లేవడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. ఈ మోకాళ్ళ దగ్గర విపరీతమైన నొప్పి మేడం. ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చి 53 మేడం. 53. ఏదైనా మెడిసిన్ వాడుతున్నారండి జాయింట్ రిలేటెడ్? ఇప్పుడు మొన్న కొద్దిగా స్ప్రే వాడాను మేడం. అదే ఓకే ఫైన్. స్ప్రే ఒకటి తీసుకొని అదే పెయిన్ రిలీఫ్ కోసం అని. ఓకే, ఇంకేం మెడిసిన్ ఏం లేదు. ఓకే ఫైన్ అండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా అండి? సంవత్సరం అప్పుడు ఏమో చెక్ చేయించాను. అప్పటికి లైట్ గా షుగర్ టచ్ అయ్యే మూమెంట్ ఉంది అని చెప్పి అన్నారు. మరి మెడికేషన్ ఏమైనా స్టార్ట్ చేసిండ్రా? మెడికల్ ఏం లేదు, ఏం వాడలేదు, ఏం లేదు. ఆరోగ్యపరంగా అదే ఆహారంలో కొద్దిగా మీరు ఆహార నియమాలు కొద్దిగా పాటించమని చెప్పినారు. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మీరు చెప్పినట్టు ప్రీ డయాబెటిక్ లెవెల్స్ ఉండాలి. డైట్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు, కాకపోతే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రజెంట్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, డయాబెటిక్ ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ 53, మోకాల్లో అరుగుదల ఎక్కువ అయి ఉంటుంది. సో పెయిన్ అనేది ఎక్కువ ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటాయి. సో రాదర్ దెన్ పార్షియల్ పెయిన్ కిల్లర్ మెడికేషన్ యూజ్ చేసే కంటే జాయింట్కి స్ట్రెంథనింగ్ అండ్ సపోర్ట్ ఇచ్చే కాల్షియం గ్లూకోజమైన్ కాంబినేషన్ అందేటట్టు మెడికేషన్ వాడుకుంటే మీకు బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు ఈ మోకాల్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి మన డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంటాయి. సో ఒకసారి ఫ్రెష్ ఎక్స్రే, డయాబెటిక్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ తీసుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి ఆర్థరైటిస్కి సంబంధించి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.